శ్రీ ఎన్నమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు 13 తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరిగే సందర్భంలో ఈరోజు అనగా శనివారం సాయంత్రం అమ్మవారి ప్రతిమల ఊరేగింపు మన టన్నల్ చౌటరీ నుండి మన పూర్ణ మార్కెట్, దుర్గాలం టెంపుల్, అచ్చంపేట, చావలమదం, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి దేవాలయానికి చేరుకుందండి. ఇంతకుముందు మనం దుర్గాలం టెంపుల్ దగ్గర పెట్టడం అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవడంతో మా అధికారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ అయితే బాగుంటుందని మా అధికారుల సూచన మేరకు ఇక్కడికి మార్చడం జరిగింది. ఇప్పుడు భక్తులందరూ కూడా చాలా విశాలంగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రతిమల ఊరేగింపు అనేది ఘనంగా మా దేవాదాయ శాఖ తరఫున చేయడం జరుగుతుంది. కాళ్ళ తోడేళ్ళండి. రేపు ప్రధాన పండుగ ఆదివారం. భక్తులందరూ కూడా రేపు ఆదివారం అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎన్నమాంబ అమ్మవారి దేవస్థానం అమ్మవారి పండుగ 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారి ప్రతిమలందరినీ భక్తులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయడానికి భక్తులందరూ కూడా వచ్చి ప్రతిమలు ఊరేగింపుగా కొన్ని గ్రామాల మీదుగా తీసుకుని వెళ్ళడానికి భక్తులందరూ కూడా హాజరై ఉన్నారు. దానికి సంబంధించి మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా భక్తులందరూ అలాగే దేవస్థానం సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున నేను కోరుకుంటున్నాను. నేను ఆ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ తల్లి ఆశీస్సు పొందాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక తల్లి అచ్చీమపేట గ్రామ దేవత. ఇది మా పూర్వీకుల దగ్గర నుండి మా పూర్వీకుల దాన్ని దీన్ని నేను నడిపిస్తూ 2007లో ఈ ఒక దేవదేవ శాఖ వారికి అప్పగించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా మా గ్రామంలో అందరూ ఈ కార్యక్రమాలు కానీ తల్లి సేవకు కానీ అన్నింటినీ సహకరిస్తూ ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం కావిస్తారు. దీనికి సహకరించిన మరికొందరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.